యా ఆయన అంటున్నాడు, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు అబ్రహామును ఇంకా దీవిస్తానంటున్నాడు. ఈయన అంటున్నాడు, ఏం చేసుకోనయ్యా నేను, ఎవరన్నా దీవిస్తాను అంటే, ఎవరన్నా ఆశీర్వదిస్తాను అంటే ఏం చేసుకోమంటావయ్యా నన్ను? ఏం చేసుకోమంటావు? ఇప్పుడు నువ్వు నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, ఎంతమంది పనివారిని ఇచ్చినా, ఎంత పశువుల్ని ఇచ్చినా, నువ్వు ఎంత ఇచ్చినా నేనేం చేయాలి? చిట్ట చివరికి నా పనివారికో నా పనివారి పిల్లలకో ఇవ్వాలి. నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నాకు వెనకాల ఎవరున్నారయ్యా? నేను ఒంటరివాడిని కదా అంటున్నాడు. నేను ఒంటరివాడిని కదా అంటున్నాడు. ఎందుకు నిజంగా ఎవరన్నా ఈ మాట అనగలం? అసలు మనుషులుగా ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఈ మాట అనలేం. బంధువులు లేకపోయినా పర్లేదు, కానీ ఆస్తిపాస్తులు కావాలి. ఇవాళ ఎవడన్నా ఆస్తిపాస్తులు వద్దంటే రక్త సంబంధికులు దూరమైనా పర్వాలా, బంధువులు దూరమైనా పర్లా, ఆఖరికి భార్య దూరం అయిపోయినా పర్లేదు, కానీ ఆస్తి లేకపోతే బతకలేం సుమా అనే రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే డబ్బు మనుషులను శాసిస్తూ ఉంది, మనుషులను శాసిస్తూ ఉంది. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, అయ్యా డబ్బు లోకాన్ని శాసించవచ్చు, నందిని పందిగా, పందిని నందిగా మార్చొచ్చు, కానీ ఏ క్రైస్తవుడిని డబ్బు శాసించకూడదంట. డబ్బు అనేది డబ్బుకు మనం బానిసలం కాకూడదు. నిజానికి మన ఇండియాకు కూడా ఇతర దేశాల నుంచి టూరిస్టులుగా వస్తారు. నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వాళ్ళు ఇక్కడ ఉంటారు, కానీ ఎంతైనా ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులతో నిజంగా ఇక్కడ గృహం కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులతో. కానీ వాళ్ళు పొరపాటును కూడా ఏమి కొనరు. 3 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి, కాటేజీల్లో ఉంటారు, లాడ్జీల్లో ఉంటారు, హోటల్స్లో ఉంటారు, అధికారులు తిరుగుతారు. ఎందుకు వాళ్ళకి డబ్బులు లేవా అంటే వీళ్ళు 3 నెలలు ఖర్చు పెట్టే డబ్బులు కన్నా ఎక్కువ అవుతాయి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు. వాళ్ళ నిజానికి గృహం కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మనం ఇక్కడ టూరిస్టులుగా వచ్చాం 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, ఆ తర్వాత ఏమైపోవాలి? మన ప్రదేశానికి మనం వెళ్ళిపోవాలి. నిజానికి అబ్రహాం కూడా అది అనుకున్నాడేమో, నేను ఒక టూరిస్ట్ని, మా తాత సంపాదించాడు, ఏం పట్టుకెళ్ళాడు? ఏమి పట్టుకెళ్ళా, ఉత్తి చేతులతో వెళ్ళిపోయాడు. మా నాన్న సంపాదించాడు, ఏమి పట్టుకెళ్ళా, నేను కూడా రేపొద్దున ఉత్తి చేతులతో వెళ్ళి, నువ్వేమో ఆశీర్వదిస్తాను 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 అంటున్నావు. కానీ అబ్రహాం ఉద్దేశం ఏంటంటే, అయ్యా ఆశీర్వాదం అంటే డబ్బు కాదయ్యా, ఆశీర్వదించడం అంటే డబ్బు కాదయ్యా, నువ్వెంతైనా నాకు డబ్బు ఇచ్చినా నాలో ఉన్న లోపాన్ని ఎలా పూడ్చగలుగుతావు? మనం ఈ లోకంలో ఎంతైనా సంపాదించవచ్చు, మనం ఎంతైనా సంపాదించవచ్చు, తెలివితేటల చేత వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి వాయు మాటలు చెప్పి ఎంతైనా సంపాదించవచ్చు. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చే ఫలం కదా, దేవుడిచ్చే ఆశీర్వాదం కదా. మన బిడ్డలు దేవుడిచ్చే ఆశీర్వాదం. బిడ్డలు మనం ఎలా పొందుకుంటాం? సత్యాన్ని గ్రహించాడు. నేను పరదేశినై, మహా ఉంటే నాకు అప్పటికే 99 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. అబ్రహాంకి అప్పటికే 97, 98 ఆ మధ్యలో ఉండుంటాడు ఆయన. నువ్వు ఎంత ఇస్తే మాత్రం ఏంటి సుఖం ఏంటయ్యా చెప్పు, నువ్వు ఎంత ఇస్తే మాత్రం సుఖం ఏంటి చెప్పు. నా తర్వాత నువ్వు నాకు ఇచ్చిన ఆస్తిని అనుభవించే వారసులు లేకపోతే నాకేం ఉపయోగం? దేవుడిని ఎదురు అడుగుతున్నాడు. నేను అందుకే అంట, దేవుడు మనకిచ్చిన భక్తి, మనకిచ్చిన ప్రార్థన జీవితం, లేకపోతే మనకిచ్చిన నీతి కావచ్చు, మనకిచ్చిన పరిశుద్ధత కావచ్చు, మనకిచ్చిన రక్షణ కావచ్చు, మన తర్వాత తరం వారికి అందించాలి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. అనగానే అబ్రహాం అన్నమాట, అబ్రహామా దా బయట రా ఒకసారి అనగానే బయటకు వచ్చాడు. ఒకసారి తలకాయ పైకెత్తి అనగానే పైకెత్తాడు. చూడు ఒకసారి ఎన్ని నక్షత్రం చూడండి, ఆ మాట ఒకసారి చూడము. 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి,
అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు నేను చెప్పాను. మరియు వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి నీవు ఆకాశమును వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అబ్రహామా ఇంతకయ్యా నువ్వు దిగులు పడతావు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీ బాధ ఏంటో నాకు తెలీదా, నీ బాధ ఏంటో నాకు తెలియదా, ఒకసారి బయటకు రా అనగానే బయటకు వచ్చి ఒకసారి తలకాయ పైకెత్తు అనగానే ఏ ఉండే ప్రభువా చీకట్లో నక్షత్రాలు కనపడుతున్నాయి, ఒక్కసారి నువ్వు లెక్కెట్టవయ్యా అంటే ఏంటి లెక్కెట్టేది, నక్షత్రాలను లెక్కెడతాం ఎవరికన్నా సాధ్యపడద్దా? దేవుడు అంటున్నాడు అబ్రహాముని నక్షత్రాలు లెక్కెట్టమని. నక్షత్రాల వలె నీ సంతానమును ఆశీర్వదించేదను, విస్తరింపచేసేదను. నిజానికి అన్ని నక్షత్రాలు అంతమంది పిల్లలు అబ్రహాముకు పుట్టారంటారా? ఒకే ఒక్కడు పుట్టాడు, ఒకే ఒక్కడు పుట్టాడు. నిజానికి దేవుడి మాట ప్రకారం కొన్ని వేల లక్షల కోట్ల నక్షత్రాలు ఆకాశం మీద ఉంటే అంతమంది నీకు సంతానం ఇస్తానంటే ఒక్కడు పుట్టాడు. అంటే అందుకే అంట దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవటం, గమనించడం చాలా కష్టం. నిజానికి దేవుడు అబద్ధకుడు అంటారా? అదేంటయ్యా ఇస్సాకు పుట్టగానే అనొచ్చు, ఇదేంటయ్యా ఒక్కడితో సరిపెట్టేసావు నువ్వు, నన్ను బయటకు రమ్మన్నావు, ఆకాశ నక్షత్రాలంతా అంత విస్తారమైన జనాన్ని పిల్లల్ని ఇస్తానన్నావు, ఒక్కడితో సరిపెట్టేసావా అంటే అనొచ్చు. మనమైతే ఏమంటామంటే నిజానికి 97 ఏళ్ళ 98 ఏళ్ళ వయసులో మనమైతే ఏమంటామంటే అసలు సంతానం అనేది ఒక మనిషిని సంవత్సరానికి కవల పిల్లలు అయితే ఇద్దరు పుడతారు, లేకపోతే ఒక మనిషి పుడతారు. ఇన్ని నక్షత్రాలు, ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు అసలు అబ్రహాం ఎలా బతుకుతాడు? ఒకవేళ దేవుడిచ్చిందే నిజమైతే, దేవుడిచ్చిన ఆశీర్వాదమే నిజమైతే అబ్రహాం బతికుండాలిగా. ఫస్ట్ శారా అబ్రహాము అతను మహా బతికితే లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా పైన మరి అంతమంది పిల్లల్ని ఎలా ఇస్తాడు అంటే దేవుని ఉద్దేశాలు వేరు, మానవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. నిజానికి ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే క్రీస్తునందు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానం అంట. మనందరం నిజానికి అబ్రహాం సంతానం. ఈరోజు మనందరము అబ్రహాం సంతానం. ఇన్ని సంవత్సరాలు ఇంకా బతుకున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు మన తాత మనకు తెలుసు, మన ముత్తాత తెలుసు, వాళ్ళ నాన్న మనకు తెలుసా? మనకి ఆయన ఎలా ఉంటాడో తెలీదు, ఆయన పేరు కూడా మనకు తెలియదు. కానీ ఇన్ని వేల సంవత్సరములు గడుస్తున్నా కూడా అబ్రహాము ఆలోచనలు, అబ్రహాము యొక్క ఆత్మీయత, అబ్రహాము యొక్క విశ్వాసము ఎన్ని వేల లక్షల కోట్ల మందిని పురుగొల్పుతూ ఉందంటే ఆయన బతుకున్నట్ట చనిపోయినట్ట? ఖచ్చితంగా బతుకున్నాడంటారు. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అర్థం చేసుకోవడం కష్టం, కానీ అది అర్థమైతే మాత్రం దేవుడిని అర్థం చేసుకోవడం ఈజీ. అబ్రహాం అనుకోవచ్చు, నేను ఏంటే బాబు నువ్వు ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చి ముసలోడిని అయిపోతే అసలు ఇంతమందిని కనాలి అంటే ఇన్ని సంవత్సరాలు నేను బతికొండాలిగా ఫస్ట్ అని అనుకోవచ్చు. కానీ అబ్రహాం సందేశించలా. ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని నమ్మాడు. కాబట్టి కింద వచనంలో ఉంటుంది కదా, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటను నమ్మాడో, విశ్వసించాడో, అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, మంచిగా అడ్డుపెట్టాడు. మన భక్తిని బట్టి మనం నీతిమంతులం కాదు, కానీ మనం ఏదో పరిశుద్ధులమని, ఆకాశం నుంచి ఊడిపడిన వారు అని కొందరు చెప్తూ ఉంటారు. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాల్ని, నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే అని మనం అనుకుని మనం అనుకోవటం కాదు. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి విశ్వసిస్తామో, దేవుణ్ణి నమ్ముతామో, మన విశ్వాసమును బట్టే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. మనం ఎంతసేపు
పాపులమయ్యా 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 అంటే మనం ఎక్కడ పాపులం, ఎలా పాపులం అవుతాం? మన కోసం క్రీస్తు ఏనాడో మన కోసం రక్తం కార్చాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. మనం చేయవలసింది ఏమిటంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవడమే. మనం నిజానికి పాపులం ఎవ్వరము కాదండి. మనం క్రీస్తు రక్తములో కడగబడిన ఎవ్వరం పాపులం కాదు, ఎవ్వరం పాపులం కాదు. ఆయన మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం మనం తాపత్రయపడాలి, దీనికోసం పోరాటాలు చేయాలి, దీనికోసం యుద్ధాలు చేయాలి. నిజానికి అబ్రహాము చేశాడండి, పోరాటాలు చేశాడు. దేనికోసం అంటే దేవుని నమ్మటం కోసం, దేవుని విశ్వసించటం కోసం, విశ్వాసములు అతను కొనసాగించడం కోసం పోరాటాలు చేశాడు అబ్రహాము. నేను అంటాను, సరే అబ్రహాము విశ్వాసపరుడు, భక్తిలో విశ్వాసులకు తండ్రి అని ఖచ్చితంగా అందరం చెప్తాం. కానీ ఈయన ఇంత భక్తిలో ఉండడానికి గల కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలరా మీరు? అబ్రహాము ఇంత భక్తిలో ఉండడానికి గల కారణం మన పిల్లలు చెప్తారు. ఏమని? అయ్యా నేను మరి ఈరోజు ఒక ఐఏఎస్ చదివాను, లేదంటే ఒక ఇంజనీరింగ్ చదివాను, ఒక డాక్టర్ చదివానంటే మా అమ్మ మా నాన్న చదివించారయ్యా. వాళ్ళు కష్టపడి చదివించకపోతే నేను ఇవాళ ఒక ఇంజనీర్ని అయ్యేవాడిని కాదు, డాక్టర్ని అయ్యేవాడిని కాదు అని ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తాడు. కానీ అబ్రహాము ఇంత విశ్వాసములో కొనసాగటానికి, ఇంత భక్తిపరుడుగా కొనసాగటానికి గల కారణం నేనంటాను శారా అంట. కాదంటారా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటామా, ఒక మగవాడి వెనక ఒక స్త్రీ పాత్ర ఎంత ఉంటుంది అనేది, మగవాడి విజయం వెనక ఒక స్త్రీ పాత్ర చాలా ప్రధానమైనది. అబ్రహాము దేవుని మాట విన్నాడండి, దేవుని స్వరం విన్నాడు. అబ్రహాము నువ్వు రా అంటే ఆయన చెబుతూ విన్నాడు కాబట్టి వచ్చాడు. ఏ మాట విందా ఇవిడి ఊరుకవా బాబు, 80 ఏళ్ళు 75 ఏళ్ళు 65 ఏళ్ళు నాకు వస్తుంటే ఇప్పుడు నా ఇల్లు వదిలిపెట్టేసి, నా బంధువులను వదిలిపెట్టేసి నువ్వు ఎక్కడికో రమ్మంటే నేను రాలేను బాబు, నాకు కనపట్టలేదు, నేను నడవలేను, నేను కూర్చోలేను, నేను నుంచోలేను, నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు అని అందనుకో, అబ్రహాం ముందుకు వస్తాడా? నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్తే వస్తాలే అందనుకో. నీకు కనపడ్డాడు అంటున్నావుగా, నీకు కనపడే దేవుడు నాకు కూడా కనపడాలిగా, నాకు కూడా కనపడినాయి. ఎందుకు వచ్చింది? కానీ ప్రశాంతంగా నిద్రపో, వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకుండా. దేవుడు అక్కడెక్కడో లేడు కానీ ఇక్కడ కూడా ఉంటాడు అని అబ్రహాముకు అడ్డుకట్ట వేసింది అనుకో శారా. అబ్రహాం ముందుకు వస్తాడా? ఒకవేళ దేవుడు ఇతను దర్శించాను కాబట్టి ఆవిని కూడా దర్శిస్తే పోవాలా, ఇద్దరు కలిసి వస్తారు అనుకుంటాడంటావా? ఖచ్చితంగా అనుకోడు. నేను అంటాను అబ్రహాము కంటే కూడా శారా విశ్వాసంలో బలమైందంట. నేను అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, దేవునితో మాట్లాడాడు. కానీ శారా అలాంటి అనుభవం లేదు శారాకి. కానీ ఈయన చెప్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడు, మాట్లాడి ఉంటాడు, రమ్మని ఉంటాడు. మనకెందుకు? ఓపుకున్నా లేకపోయినా ఈయన వెంబడిద్దాం, ఓపుకున్నా లేకపోయినా వీడిని వెంబడిద్దామని వెంబడించకపోతే అబ్రహాము అంత భక్తిపరుడుగా నిలబడేవాడు కాదు, విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు. కానీ మనం శారాని గుర్తు చేసుకోం. శారాని ఏమంటామంటే ఆవిడ నవ్వింది కదా, అబ్రహాము నవ్వలేదా? అబ్రహాము నవ్వాడు. ఒకసారి చూడండి 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మొట్టమొదటి నవ్వింది అబ్రహామే. 17వ అధ్యాయం 17వ వచనంలో 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారాకు కనునా అనే మనస్సులో అనుకున్నాను. ఇతను నవ్వలేదా? మరి ఇతను కూడా ఇప్పుడు ఇతను ముందు నవ్వాడు, ఇతను తర్వాతే శారా నవ్వింది. కానీ శారా ఏమందంటే నవ్వలేదు అంది, అబద్ధం చెప్పింది. దేవుడికి శారా మీద ఎందుకు కోపం అంటే నవ్వలేదని అబద్ధం చెప్పింది. ఎక్కడ నవ్వానయ్యా నేను?
ఎక్కడ చూసాను నువ్వు, నేను ఎక్కడ తలుపు చాటున నవ్వితే నువ్వు నన్ను చూసావా అనుకుంది. కానీ దేవుడు సర్వాంతర్యామని. మనం తలుపు చాటున నవ్వినా, గదిలో నవ్వినా, ఎక్కడ నవ్వినా, మనం మందిరంలో మనం భక్తిపరులుగా పరిశుద్ధులుగా మనం ఎంత కనపడినా మన భక్తిని 4 గోళ్ల మధ్య కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది అనడానికి ఇదే సాదృశ్యం. ఈవిడ అనుకుంది, నన్ను చూడలేదు అనుకుంది. 17వ వచ్చిన 18వ అధ్యాయంలో ఉంటుంది అదే మాట. 18వ అధ్యాయము కాదు నాన్న, 15వ వచనం. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివనెను, నేను నవ్వితివనెను. ఎందుకంటే నవ్వితివనెను. దేవుడు అబద్ధం చెప్పాడు, అబద్ధము చెప్పాడు అనే ఒక్కటి లేకపోతే నిజానికి అబ్రహామును బలపరిచిన శారా ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడంట ఎంతమంది శారాలు ఉంటారా అని. ఈరోజు మీరు రక్షించబడి ఇంకా మీ ఇంట్లో మగవారు రక్షించబడలేదు, ఇంకా కొందరు రక్షించబడడానికి ఉన్నారు అంటే మీ విశ్వాసమును బట్టి దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసమును బట్టి. శారా నిజంగా బలమైన విశ్వాసము లేకపోతే అబ్రహాం నిలబడేవాడు కాదు. నేను ఎందుకు మాట చెప్తానంటే, గుంటూరులో మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. కరెక్ట్గా వివాహమయ్యి 3 సంవత్సరాలు అయిందమ్మా. 3 సంవత్సరాలు వాస్తవం జరుపుతున్నాను. వాళ్ళకి ఒక 6 నెలల బాబు. 3 సంవత్సరాలు ఒక సంసారం ఎలాగోలా జరిగిపోయింది. ఆ బాబు పుట్టిన తర్వాత ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వాళ్ళకి మెడికల్ కంపెనీల్లో ఏదో డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా మంచి సౌండ్ పార్టీని బాగా డబ్బున్న వాళ్ళు. ఆ అమ్మాయికి ఏం ఆలోచన పుట్టిందంటే, అసలు ఈ వాతావరణంలో నా కొడుకు పెరగకూడదు, రిచెస్ట్ ప్లేస్లో పెరగాలి, రిచ్ ప్లేస్లో పెరగాలి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్లేస్లో పెరగాలి. ఇదేంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, లేబర్ ఏరియాలో ఉంటున్నాం మేము అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, ఫలానా ప్లేస్లో ఇల్లు కొంటే నీతోని కాపురం చేస్తా, లేకపోతే నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతా. గొడవలు జరుగుతున్నారా ఇప్పటికే. నాకు 2 days కింద తెలిసింది ఈ విషయం. ప్రార్థనలో పెట్టండి అన్న, మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. ఇద్దరు క్రైస్తవులే, దేవుడిని ఎరిగిన వారే. వాళ్ళకున్న ఆస్తిని బట్టి వాళ్ళకున్న ఇంట్లో ఒక 3 bedroom చాలా బాగా లగ్జరీ కట్టుకున్నారు. కానీ ఆ లొకాలిటీ నచ్చలేదంట. ఇల్లు బాగుందంట కానీ లొకాలిటీ నచ్చలేదంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నచ్చలేదంట ఆవిడకి. నేను ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేసి, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టుకుంటావో 2 కోట్లు అప్పు చేసుకుంటావో నాకు తెలీదు, నేను నీతో కాపురం చేయాలంటే నువ్వు చచ్చినట్టు వీడు అప్పులు పోలేడు, చేయాల్సింది తప్పదు. అంటే దాకా వెళ్ళలేదులే కానీ ఇవాళ కాకపోయినా రేపైనా ఇప్పుడు జరిగేది అదే. ఎందుకంటే పోను జీవితాన్ని కష్టాల్లో పెట్టుకోదు కదా ఎవడో. ఎందుకు కష్టాలు పెట్టుకోవడం? పిల్లలు ఉన్నారు, వివాహం అంటే 3 సంవత్సరాలు అతనితో సంసారం చేసి కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుని కూడా భర్త మనసును అర్థం చేసుకోలేని స్త్రీలు ఈరోజు చాలామంది ఉన్నారు. విశ్వాసములో అదే నేనంట, ఈ 75-80 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని పోరాటాలు చూస్తుంటుంది శారా. కానీ అబ్రహాము ఏం చెప్తే అది లోబడిందండి. నిజానికి ఇజ్రాయేల్ ప్రజలకు తల్లిగా నిలవబడింది. నిజానికి శారా విషయంలో దేవుడు ఏదో చూస్తున్నాడంట. ఇలాంటి శారాలు ఎంతమంది వస్తారో, ఇలాంటి శారాలు ఈ లోకంలో ఎంతమంది లేవగలుగుతారో, ఎంతమందిని పురుగొల్పాలని దేవుడు లోకం వైపు చూస్తూ ఉన్నాడంట. లోకం వైపు అంటే మనం రక్షించబడ్డాం, ఓకే, మనం రక్షించబడ్డాం. మన వారిని రక్షించబడిన మన రక్షణ మనతోనే అంతం కాకూడదు. ఏం ప్రయోజనం చెప్పండి మన రక్షణ? అదే అబ్రహాం అంటాడు కదా, అయ్యా నువ్వెంత ఇచ్చినా, నాకెంత ప్రార్థనా జీవితం ఇచ్చినా, నువ్వెంత భక్తి ఇచ్చినా, ఎంత మోకాళ్ళ అనుభవం ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలు నిన్ను ప్రార్థించినా, సమస్యల మీద నేను ఎంతగా పోరాటం చేసినా, నా భక్తి నాతో అంతరించిపోతే ఏం ప్రయోజనం?
ఏం ప్రయోజనం? నా వెనకాల ఎవడున్నాడయ్యా, నన్ను కొనసాగించడానికి ఎవడున్నాడు అంటాడు. కానీ ఆ రోజు అబ్రహాముకు లేకపోవచ్చు, ఈరోజు మనకున్నారు. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మనకు పిల్లలు ఉన్నారు. మనం కొనసాగిస్తున్న భక్తి, మనం పొందుకున్న రక్షణ, మనం చేస్తున్న ప్రార్థనా జీవితం మన కుటుంబానికి యజమానుడికా, లేదంటే ఒక యజమానుడిగా ఉంటే యజమానురాలుకా? ఎంతమంది ఉన్నారండి ఈరోజు అసలు నిజంగా? మనం భర్త రక్షించబడి భార్య రక్షణలోకి లేబడి, భార్య రక్షించబడి భర్త రక్షణలోకి లేబడి, తల్లిదండ్రులు ఇద్దరు రక్షించబడి పిల్లలు రక్షించలేకబడి. కానీ మనము వాళ్ళని పురిగొల్పకపోతే మనం ఎప్పుడు శారాలు అవుతాం? మీరు శారా అయితే ఆయన అబ్రహాం అవద్దా? శారా అబ్రహాములను ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబంలో మనం ఒక అబ్రహాము, మనం ఒక శారాగా ఉంటే దేవుడు మన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడా ఆయన? ఆశీర్వదించడా? మనం అనుకుంటే ఆశీర్వదించడం అంటే డబ్బే కాదు. ఈరోజు శాంతి లేదు, సమాధానాలు లేవు, నెమ్మదిలు లేవు. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అంటే ఫాల్స్ ప్రెస్టేజీలకు పోయి. అందుకంటే డబ్బు లోకాన్ని శాసించవచ్చేమో, లోకంలో ఉన్న పరిస్థితులను శాసించవచ్చేమో. అబ్రహాం అంటున్నాడు, నాకు దీనికన్నా ముందు ఇది కావాలయా, నాకు కుమారుడు కావాలయా, ఆత్మీయ సహవాసం కావాలయా, నాకు బిడ్డలు కావాలయా, నా బంధువులు కావాలయా. ఈ లోకంలో సత్సంబంధాలు కావాలి. మనం అడగాలి దేవుణ్ణి. ఇవి ఎప్పుడో మర్చిపోయాం. మనం ప్రార్థన మొదలు పెడితే ఒకటే, నన్ను దించు 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 దించు. ఏంటంటే 5th ఫ్లోర్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్కి దించు. ఇంకెక్కడ దించను రా బాబు నిన్న. ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దించు దించు దించు. ఎక్కడ దించాలరా బాబు నిన్ను? ఎక్కడ దించాలి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు స్త్రీవైతే ఒక శారాలా ఉండాలి, నువ్వు పురుషుడు అయితే ఒక అబ్రహాములా ఉండాలి. విశ్వాసములో హెబ్రీయులు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో మాట ఉంటుంది కదా. హెబ్రీయులు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో నిజానికి 11వ అధ్యాయము మొట్టమొదటి వచనము, విశ్వాసమునున్నది నిరీక్షింపబడిన వాడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి రుజువై ఉన్నది. దాన్ని బట్టియే హల్లెలూయా. విశ్వాసము అనేది నేను విశ్వాసిని అని మనం నోటితో చెప్తే కాదు. కానీ ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే మనకు కనిపించదానిని మనం నమ్ముతామో, మనం దేవుడిని ఏదైతే మనం ప్రార్థన చేసి మనం అడుగుతున్నాం, అయ్యా నాకు ఇది కావాలి అంటే దేవుడు ఖచ్చితంగా దయచేయగలడు అనే విశ్వాసము చేత మనం ఎప్పుడైతే మనం నమ్మి ప్రార్థన చేస్తున్నామో, ఇస్తాడో ఇవ్వలేడో అనుకుని మనం అపనమ్మకంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ఏం పొందలేం. మనం ఏది పొందుకోలేం దేవుని దగ్గర నుంచి. ఒకవేళ ఆయన ఇద్దామని వచ్చినా కూడా నీకు అపనమ్మకం ఉన్న కాబట్టి నేను ఇవ్వలేనురా బాబు అంటాడు ఆయన. నువ్వు నమ్మితే తప్ప నీ జీవితాల్లో జరగదు అంటాడు ఆయన. అంటే మనకు కనిపించిన దాన్ని మనం నమ్మాలంట. కనిపించని దాన్ని. నిజానికి అబ్రహాము దేవుడు ఇస్తాను అంటే నమ్మాడు ఆయన. అదే అతను నీతిమంతుడిగా మార్చింది. అబ్రహాము నీతిమంతుడిగా మార్చడానికి దేవుడు నమ్మాడు. ఇంకేంటయా 99 సంవత్సరాలు అయిపోయింది, నేనేం చెప్తాను, మా ఆవిడకి ఒక 80 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకా నువ్వేం పిల్లల్ని ఇస్తావు, ఒకవేళ పిల్లల్ని ఇచ్చినా నేను ఎలా పెంచగలను? నిజానికి నేను అనుకుంటాను, శార నవ్విందని కాదు కానీ అబద్ధం ఆడినందుకు దేవుడు కోపం వచ్చి ఉంటుంది. నవ్వటానికి, అబద్ధం ఆడటానికి ఒక కారణం కూడా ఉంటుంది. నవ్వటానికి ఒక కారణం ఉంది, అబద్ధం ఆడటానికి కూడా కారణం ఉంది. లేదంటారా? ఏంటి కారణం? భయపడటం కాదురా. ఇప్పుడు 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కడుపుతో సమాజంలో తిరుగుతూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? ఎంత సిగ్గుగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. బయట తిరగలమా? సమాజం ఏమనుకుంటుంది? ఇప్పుడు దేవునికి మనకే మధ్య ఉన్న బాండింగు అది మనకు తెలుసు మన ఆత్మీయ జీవితంలో. కానీ సమాజం గురించి, బయట వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తే ఎన్ని నిందలు పడాలి, ఎన్ని అవమానాలు పడాలి,
ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలి, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాలి, ఎంతమంది హేళన చేసేవాళ్ళు ఉంటారు. అందుకే జరగవలసినది టైంలో జరగకపోతే అందుకే భయపడింది, అందుకే ఆందోళన పడింది, అందుకే సిగ్గుపడింది, అందుకే నవ్వుకుంది ఆవిడ. ఒకసారి ఇమేజ్ చేసుకుంది, అమ్మో ఈ వయసులో నిజంగా కడుపు వస్తే నాకు నేను అంటే దేవుడు గొప్పవాడని ఆవిడ తెలుసు. ఆవిడకి ఏమాత్రమో అవిశ్వాసం లేదండి. నేను ఇప్పుడు చెప్తున్నా, శారాకి తన ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసము అవిశ్వాసము ఆవిడ హృదయంలో లేదు. ఒకవేళ అవిశ్వాసమే గనక ఆవిడకుంటే అక్కడే అడ్డుపడేది, నేను రానే అనేది. ఇంత జర్నీ, ఇన్ని సంవత్సరాలు అబ్రహాంతో జర్నీ చేసేది కదా ఆ వయసులో. చూడక నమ్మినవాడి కంటే, చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అంటారు. నిజానికి తోమగారు చేతిలో ఏలుబెట్టి, చేతిలో బొక్కల్లో ఏలుబెట్టి, డొక్కలో ఏలుబెట్టి నమ్మాడు కానీ అది తెలుసుకున్న మనం ధన్యులు నిజంగా కాదంటారా? నిజంగా ఆయన ధన్యుడా మనం ధన్యుడువా? విశ్వాసంలో మనమే ధన్యులం. ఎందుకంటే ఆయన చూసి నమ్మాడు, మనం చూడకుండా నమ్ముతున్నాం క్రీస్తుని. ఎస్, అవును, నా దేవుడు, నా క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాల కోసం ప్రాణం పెట్టాడని మనం నమ్మి విశ్వసించి మన భక్తిని కొనసాగిస్తున్నాం చూడు, నిజంగా మనం అసలైన విశ్వాసం. నేను అదే అబ్రహాము కంటే శారా గొప్ప విశ్వాసం అంట. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, శారా ఎందుకు గొప్ప విశ్వాసం అంటానంటే, అబ్రహాము మాట్లాడాడు దేవుడు, కానీ చూశాడు, కళ్ళతో చూశాడు, చెవులతో విన్నాడు. కానీ శారా అబ్రహాము నుంచి వచ్చే మాటను నమ్మింది ఆవిడ. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో, అయ్యా అమ్మా, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, నువ్వు రా అంటే నమ్మింది. అలాంటి నమ్మిన ఆయన ఇలా నమ్మడానికి ఏంటంటే పరిస్థితులు ఈ వయసులో నేను కడుపు తెచ్చుకుంటే పరిస్థితులకి సిగ్గుపడింది ఆవిడ. పరిస్థితులు ఇమాజినేషన్ చేసుకుంది ఆవిడ, ఎలా 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 అని. కాబట్టి నేనంటాను మనం అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అవటానికి శారా ఏ విధంగా ఉపయోగపడిందో, ఏ విధంగా సహాయం చేసిందో, ఏ విధంగా వెన్నుముకగా అబ్రహాముకు నిలవబడిందో, మన భక్తి జీవితాల్లో మనము కూడా మన యజమానుడికి, లేదంటే ఒక యజమానురాలకి ఒక వెన్నుముకగా మనం నిలబడి వాళ్ళని దేవుని వైపు తిప్పగలిగితే, విశ్వాసములో బలపరచగలిగితే, రక్షణ పొందుకున్న మనము వాళ్ళని రక్షణలోకి నడిపించగలిగితే, దేవుడు అంటున్నాడు అబ్రహాముకి శారాకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తానంటున్నాడు. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కొద్ది నిమిషంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి.